నమస్తేనా? నమస్తే. ఎక్కడ ఊరు? ఇక్కడ లోకలే. ఏది కాదగూడుగా? ఓకే. ఇప్పుడు రైతు బంధు పడుతుందా? ఈ రైతు బంధు భూమి వాళ్ళకి రకండి, మనకేం లేదా? కౌలు కౌలునే మొత్తం. కౌలు రైతులకు ఇస్తానే హామీ ఇచ్చారు కదా ప్రజాపాలన రేవంత్ రెడ్డి. ఏది లేదు. కౌలు అయితే కార్డు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏది లేదు. అంతేనా? వాళ్ళకి ఇక భూమి వాళ్ళకి ఎకరం పడుతున్నాయి, 2 ఎకరాలు పడుతున్నాయి. అప్పుడైతే ఒకసారి వేసేది కేసీఆర్ వాళ్ళకి మాత్రం. అవును. రైతు ఏది లేదు. రైతులకు భూమి ఉన్నవారికి రైతు బంధు ఇస్తుంది. అసలు భూమి లేకుండా కౌలు చేసుకున్న రైతుల పరిస్థితి ఏంది? దాని గురించి చెప్పండి. ఏమైనా భూమి భూమినైనా కౌలు చేసుకుంటాం, ఆయన కౌలు ఇచ్చేసడం, మనం ఏదో రైతు ఏది ఉండదు ఇలా, ఏముండదు. మిగులుతున్నాయి ఏమన్నా? ఇంక మిలుగుడు అంటే అది 10-5 అంతే. 10 లక్షల మిలిగా, 1 కోటి మిలిగా వెళ్ళా. మీ స్థానిక ఎమ్మెల్యే మీరు పోతే స్పందిస్తారా? అంటే అభివృద్ధి విషయానికైనా, ఊరు విషయానికైనా, ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇస్తలేడు అయ్యి అని జనాలు అంటూనే ఉన్నారు పెద్దగా. అంతకుముందుకున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆపత్తి పోయినా కూడా, ఊళ్ళు పోయినా, ఏ పార్టీ పోయినా కూడా ఆయన చేసేది. ఇప్పుడు మీకు దగ్గరనే కదా ఎమ్మెల్యే, ఇప్పుడు మందుల సామీలు మీ ఊరికి దగ్గరనే కదా? దగ్గరనే. అంటే ఏం చేస్తలేడా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఓరు గెలుస్తారు అనుకుంటున్నాం? టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను. టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నా.